ఆత్మీయ జీవితాల్లో దేవుడు మీకోసం సిద్ధపరిచిన వాటిని ఎందుకు మీరు స్వతంత్రించుకోలేకపోతున్నారు? దేవుడు నీ కోసం అంటూ సిద్ధపరుచుంటే దాన్ని ఎవ్వరికి చెందనివ్వడు. అది నీకే సొంతం, చెందనివ్వడు. కొంచెం ఆలస్యం అవుతుందేమో కానీ నీలో మరలా విశ్వాసాన్ని పుట్టించి మరలా తీసుకెళ్లి నీకే ఇస్తాడు దేవుడు, మరొకరికి చెందనివ్వడు. ఈ 40 సంవత్సరాలలో ఎంతమంది దేవునికి విరోధంగా లేచిన ఆకులు రాల్చినట్లు రాల్చి పడేశాడు. చెప్తున్నానా మీకు, నేను మీకోసమే సిద్ధపరిచాను దాన్ని, మీరు వెళ్ళాల్సిందే. చాలా మంది ఐగుప్తు అనుభవాలు ఉన్నారు. ఐగుప్తు అంటే స్వతంత్రంగా ఏవి చేయడానికి లేదు, ఆరాధించడానికి లేదు. పుట్టిన పిల్లలు పుట్టినట్టుగా తీసుకెళ్లి నైల్ నదిలో తోహేస్తున్నారు. భయంకరమైన బానిసత్వం. మన స్వాతంత్రాన్ని దోచేస్తున్నారు అక్కడ. నేను మీకు చెప్తున్నాను, మీ స్వతంత్రాన్ని ఎవరైనా దోచేస్తున్నారేమో, నిన్ను స్వేచ్ఛగా బ్రతకనివ్వకుండా కాళ్ళకి బంధాలు వేస్తున్నారేమో, ఏదో మొత్తం మీద స్వతంత్రంగా మాట్లాడనివ్వట్లేదు, స్వతంత్రంగా ఆరాధించట్లేదు, ఏది చేయనివ్వట్లేదు మిమ్మల్ని. ఈ రాత్రి ప్రార్థన చేయండి. ఒకవేళ సహోదరి, నీ భర్తే కావచ్చు, స్వతంత్రంగా ఇంట్లో కాస్త ప్రార్థన చేసుకోవడానికి కూడా అంగీకరించట్లేదా? ఒకవేళ మీ అత్తమామల లేకపోతే పిల్లల ఎవరో ఏది ఇప్పుడు మోషే దేవుడు చెప్పారు, ఈ ప్రజల్ని సినాయి పర్వతం దగ్గర తీసుకొచ్చి ఆరాధన పెట్టంటే, ఏంటి రాజుగారు మేము వెళ్తా ఉన్నారు, కుదరదు. మగాళ్ళు వెళ్ళండి, ఆడవాళ్ళు ఆగండి, మగ వెళ్ళండి, పిల్లల్ని ఆపండి. సరే, మగాళ్ళు దునపోతులు వెళ్ళండి, ఆడవాళ్ళని ఆపండి. ఏంది ఇది అర్థం కాదు. ఏది స్వతంత్రంగా చేయనివ్వట్లేదు. ఒకప్పుడు బానిసలుగా ఉన్న ప్రజల కోసం దేవుడు సువిశాలమైన మంచి దేశాన్ని సిద్ధపరిచారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వీళ్ళు భయపడడానికి, కృంగిపోవడానికి కారణం గతంలో జరిగిన పరిస్థితుల ప్రభావం.